4 ఏళ్లలో యాతన కూటమితో స్వాంత్వన అంటూ వైకాపా హయాంలో పనులు చేసిన అనేక మంది గుత్తేదారులు బిల్లులు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి బాధలు వింటూ న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతుందనడానికి ఉదాహరణ ఈ ఘటన. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చంద్రేడుకు చెందిన గుత్తేదారు మద్దిపూడి వెంకట్రావు 2021లో రహదారుల భవనాల శాఖకు సంబంధించి రాజమహేంద్రవరంలో 18 లక్షలు పనులు చేశారు. ఇంతలో కోవిడ్ బారిన పడి ఆయన మృతి చెందారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు గుత్తేదారు భార్య పేరిట బిల్లులు అప్లోడ్ చేసి దాదాపు 4 ఏళ్లు నిరీక్షించిన జగన్ జమానాలు న్యాయం జరగలేదు. ఇంతలో ప్రభుత్వం మాటంతో బిల్లులు మంజూరు అవుతాయా లేదా అనే ఆందోళన నెలకొంది. అయితే ప్రభుత్వం బకాయి బిల్లులు మంజూరు చేయడంతో మార్చి 31 గుత్తేదారు భార్య ఖాతాలో 18 లక్షలు జమ అయ్యాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. తమ కుటుంబానికి సీఎం చంద్రబాబు చేసిన మేలు మరవలేవని వెంకట్రావు మేనమామ ఎండ్రు రామారావు తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది 18 లక్షల రూపాయలకే, అది కూడా ఆ డబ్బులు కాంట్రాక్ట్కే. ఇప్పుడు వాళ్ళు అప్పులు పాలై ఉంటారు పాపం. ఇంకొకటి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే వైసీపీ హయాంలో బిల్లు క్లియర్ చేశారని చెప్పారు. మరి తెలుగుదేశం హయాంలో బిల్లులు క్లియర్ చేయకపోవడమే వల్లే కదా అటు కోర్టులకు కూడా వెళ్ళింది జగన్ హయాంలో. అవి జగన్ వచ్చాక కొన్ని క్లియర్ చేశారు కదా, ఆసుపత్రులకు పెట్టిన బకాయిలు, స్కూళ్ళకు పెట్టిన బకాయిలు, కాలేజీలకు పెట్టినటువంటి బకాయిలు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాకపోతే మన వాళ్ళు అధికారంలో ఉంటే అందులో ఒకటి చేస్తే 18 లక్షల రూపాయల చెల్లింపు గురించి 3 కాలంలో వార్త రాసుకొచ్చారు. అదే అంతకుముందు చేసినటువంటిది రాయరు. అదే ఇక్కడ స్పెషాలిటీ నడుస్తూ ఉంది. లేకపోతే